వ్యాలంటైన్స్ డే వస్తుంది. లవర్స్ బాగానే ప్లాన్ చేసుకొని ఉంటారుగా. సో అయితే ఈ వ్యాలంటైన్స్ డేని ఫిబ్రవరి 7th రోజ్ డేతో స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేతో అయితే ముగిస్తారు. సో ఈ లోపల మీరు చాలా చాలా ప్లాన్ చేసుకొని ఉంటారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14 దాకా ఏ డే ఏ గిఫ్ట్ ఎంత బడ్జెట్లో ఇస్తే బెటర్గా ఉండిద్ది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఫిబ్రవరి 7th రోజ్ డే. సో రోజ్ డే అంటే ఏముంది, ఆబ్వియస్లీ అందరూ రోజే ఇస్తారు. సో రోజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 8th ప్రపోజ్ డే. సో ఆ రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ఇస్తే బెటర్గా ఉండిద్ది. గ్రీటింగ్ కార్డు ఒక ప్రపోజల్ చేస్తున్నట్టుగా మంచిగా ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే సెట్ అయ్యిద్ది. సో వీటన్నిటి బడ్జెట్ల గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దాని తర్వాత ఫిబ్రవరి 9th చాక్లెట్ డే. సో ఇలాంటి వాళ్ళ కోసం వ్యాలంటైన్స్ డే చాక్లెట్ అని చెప్పి సపరేట్గా డైరీ మిల్క్ కూడా ఒక చాక్లెట్ అయితే తీసుకొస్తాడు. అందులో ఏంటంటే మధ్యలో లవ్ సింబల్ వచ్చి హార్ట్ వచ్చి ఉండిద్ది. లేదు కస్టమైజ్ చేసుకుందాం అనుకున్నా అది వేరే విషయం. అలాంటి చాక్లెట్ ఇస్తే లేడీస్కి బేసిక్గా డైరీ మిల్క్కి లేడీస్కి విడదీయలేని సంబంధం ఉంటుంది. సో అది ఇచ్చేస్తే దే విల్ బీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిబ్రవరి 10th టెడ్డీ డే. యాజ్ యూజువల్లీ టెడ్డీ బేర్ ఇస్తాము. సో మ్యాక్సిమం లేడీస్కి వైట్ పింక్, మ్యాక్సిమం పింక్ ఇష్టపడతారు కాబట్టి పింక్ కలర్ ఇచ్చేస్తే అయిపోయింది. ఫిబ్రవరి 11th ప్రామిస్ డే. ఒక మంచి రింగ్ అంటే ఏ గోల్డో డైమండో అంత బడ్జెట్ అవసరం లేదు భయ్య. జనరల్గా స్టైలిష్గా ఉండే రింగ్ ఒకటి గిఫ్ట్ ఇస్తే దే విల్ బీ హ్యాపీ. అండ్ ఫిబ్రవరి 12th హగ్ డే. హగ్ డే అంటే హగ్ చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారో తర్వాత విషయం. మంచిగా ఒక లంచ్కి అయితే ప్లాన్ చేసుకోండి, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఫిబ్రవరి 13th కిస్ డే. నేను చెప్పనక్కర్లా, మీరు చేసుకుంటారు. ఆ రోజు మంచిగా ఈవినింగ్ టైంలో డిన్నర్కి అయితే వెళ్ళండి. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 14th మెయిన్ ఘట్టం వ్యాలంటైన్స్ డే. ఆ రోజు మంచి గిఫ్ట్ ఇవ్వడమో, లేదంటే ఏదన్నా అవుటింగ్కి తీసుకెళ్ళడమో, లేదంటే ఏదన్నా అమ్యూజ్మెంట్ పార్క్స్ లాంటివి లైక్ వండర్లా, స్నో వరల్డ్ సంథింగ్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి తీసుకెళ్ళడము. సో అమ్మాయికి ఏదైతే ఇష్టం ఉండిద్దో అలాంటి వాటికి తీసుకెళ్ళి కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. వ్యాలంటైన్స్ డే అంటే మీరు అనుకునే టైప్ కాదు, నార్మల్గా ఇలా స్పెండ్ చేస్తే వాళ్ళకు ఒక మంచి మెమరీలో గుర్తుండిపోయిద్ది. సో ఇప్పుడు దేనికి ఎంత బడ్జెట్ అయింది అనేది చూద్దాం. రోజ్ డే రోజు ఇస్తారు కదా, రోజు ఒక 50 రూపీస్ అయితే వేసుకుందాం. దాని తర్వాత ప్రపోజ్ డే రోజు గ్రీటింగ్ కార్డ్ అయితే ఇస్తారు కదా, అది ఒక ఎలా కాదన్నా 200 రూపీస్ అయితే ఉంటుంది మినిమం. గ్రీటింగ్ కార్డు ఎట్ట కాదన్నా ఎంత వర్స్ట్గా చూసుకున్నా 200 అయితే ఉండిద్ది. సో అదో 200 అయితే వేసుకుందాం. దాని తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ దొరుకుతాడు కదా, అదైతే 300 రూపీస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. అంటే ఇంకా పెద్దది ఇంకా ఏదన్నా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం, అది ఒక 500 దాకా అయితే అయింది. నెక్స్ట్ టెడ్డీ డే రోజు టెడ్డీ బేర్ ఇస్తారు కదా, అదొక 500 రూపీస్. ఎట్ట కాదన్నా టెడ్డీ బేర్ 500 రూపీస్ ఉండిద్ది చిన్నదైనా సరే, ఓకే. అండ్ ప్రామిస్ డే రోజు రింగ్ అనుకున్నాం కదా, రింగ్కి అయితే ఎక్కువ అయితే వద్దు, ఒక 1000 రూపాయలు అయితే అనుకుందాం, ఓకే. అండ్ హగ్ డే రోజు లంచ్ అనుకున్నాం కదా, సో లంచ్ అయితే ఒక 1500లో అయిపోయిద్ది. అండ్ తర్వాత కిస్ డే రోజు డిన్నర్ అయితే 2000. ఇంకా వ్యాలంటైన్స్ డే రోజు వచ్చేసరికి ఏదన్నా అదే చెప్పాను కదా, లైక్ వండర్లా కానీ స్నో వరల్డ్ కానీ ఇలా ఎక్కడైనా ఒక ప్లేస్కి కానీ ఇలా విజిట్ చేయాలనుకుంటే మినిమం కాకపోయినా 3000 to 4000 అయింది. సో ఈ బడ్జెట్ మొత్తం ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 14th వరకు చూసుకుంటే టోటల్ కలిపి 8550 రూపాయలు అయింది. అంటే మీరు కరెక్ట్గా బడ్జెట్లో కానీ ప్లాన్ చేసుకుంటే. లేదు ఇంకొక 1000-2000 అటు ఇటు అయితే రౌండ్ ఫిగర్ 10,000 అయింది. సో వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 14th వరకు 10,000 అయితే ఖర్చు పెడుతున్నారు. సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే సింగిల్స్ మీకు 10,000 మిగిలాయి పండగ చేసుకోండి. అండ్ మింగిల్స్ మీ లవర్స్తో ఎంజాయ్ చేసుకోండి. సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ యొక్క ప్రేమ నిజమైతే నిజంగా ఫలించాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.